రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. పాలిక్లినిక్ రోడ్డులోని జీఈబీ రాధామాధవ్ అపార్ట్మెంట్ వాసులు రామ్మోహన్ రావు దంపతులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రావు రాష్ట్ర వ్యాప్తంగా అనేక పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అవినీతి పాలనపై విసిగిపోయి వైకాపాను ప్రజలు ఘోరంగా ఓడించారన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబో కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఒకళ్ళొకరు సహకరించుకుంటూ ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే కార్యక్రమంతో ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులుగా ఎవరు ఉండకూడదని చెప్పి అటు స్వయం ఉపాధిగా స్వయంగా సొంతంగా వ్యాపారాలు పెట్టుకునేది కానివ్వండి, అందరూ చదువుకోవాలా, చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ కల్పన జరగాలని చెప్పి ఒకే ఒక ధ్యేయంతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కానివ్వండి, ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు కాపాడాలని కానివ్వండి, ఆయన పడిన శ్రమ గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఇప్పుడు జరిగిన ఎలక్షన్ కూడా ఒక ప్రత్యేకమైన ఎలక్షన్. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఒకే ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం వల్ల ఇన్ని వేల ఓట్ల మెజార్టీతో అభ్యర్థులు గెలవడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆవేదన, ఆయన పడిన ఇబ్బందులు, ఈ 5 సంవత్సరాల్లో ఆయన అవమానించిన తీరు, అలాంటి వ్యక్తి చేతిలో ఖచ్చితంగా మన రాష్ట్రం ముందుకు వెళ్ళటమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరి ఆలోచనకు వాళ్ళు తగ్గట్టు బతికే విధంగా వాళ్ళ సమాజం తీర్చిదిద్దబడబోతోందని కూడా మీ అందరికి తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఇలా ముగ్గురు కూటమి కూడా బలమైన శక్తిగా మారింది.